కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఉంది. కరువు భత్యం డిఏ 3-4% వరకు పెరగొచ్చని అంచనా. దీంతో పాటు 3 నెలల బకాయిలు కూడా అందనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుంది. అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక తాజా గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి రావాల్సిన కరువు భత్యం పెంపు ప్రకటన దాదాపు ఖరారైంది. మోదీ ప్రభుత్వం ఈ ప్రకటనను మార్చి చివరి వారంలో చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం మార్చి 31వ తేదీలోగా అమల్లోకి వస్తుంది. ఇక లేబర్ బ్యూరో విడుదల చేసిన డిసెంబర్ 2025 వరకు ఉన్న ఏఐసిపిఐ సూచిక డేటాను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈసారి కరువు భత్యం 3-4% వరకు పెరగవచ్చని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58% డిఏ అందుకుంటున్నారు. ఒకవేళ డిఏ 4% పెరిగితే మొత్తం డిఏ 62%కి చేరుకుంటుంది. అయితే మరో అంచనా ప్రకారం డిసెంబర్ నెల సూచిక 148.2 పాయింట్లుగా లెక్కిస్తే డిఏ 60%కి చేరే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత రేటు కంటే 2% ఎక్కువ. గతంలో జరిగిన ప్రకటనలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం సాధారణంగా మార్చి చివరలోనే డిఏ పెంపును ప్రకటిస్తుంటుంది. గత ఏడాది అంటే 2025లో మార్చి 28న, 2023లో మార్చి 24న ఈ ప్రకటన వెలువడింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మార్చి 20-31 మధ్య జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించవచ్చు. దీనివల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతారు. ఇక ఈ కరువు భత్యం పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ప్రకటన మార్చిలో వచ్చినా ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల బకాయిలు ఒకేసారి అందుతాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 18,000 అయితే 3% డిఏ పెంపుతో నెల జీతం సుమారు రూ. 540 పెరుగుతుంది. దీంతో పాటు 3 నెలల బకాయిలు కూడా వస్తాయి. పెన్షనర్లకు కూడా డీర్నెస్ రిలీఫ్ ఇదే విధంగా పెరుగుతుంది. ఇక డిఏ పెంపుతో పాటు ఉద్యోగుల దృష్టి 8వ పే కమిషన్‌పై కూడా ఉంది. 7వ పే కమిషన్ పదవీ కాలం 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 8వ పే కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ దాని సిఫార్సులు అమల్లోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ఈ మధ్య కాలంలో డిఏ పెంచి దాని మూల వేతనంలో కలపాలన్న డిమాండ్ ఉద్యోగుల్లో బలపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చిలో రాబోయే ఈ జీతాల పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.